బీజేపీ బీఆర్ఎస్ సంబంధాల గురించి బీఆర్ఎస్ లో ఇంటెన్స్ గా చర్చ జరిగింది. ఒక దశలో విలీనం అనే ప్రతిపాదన కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచించిందని స్టేట్మెంట్ ఇవ్వడం లేదు, కానీ ఆ పాసిబిలిటీని కూడా ప్రతిపాదించిన వారు ఉన్నారు నాకున్న సమాచారం ప్రకారం. అయితే బీఆర్ఎస్ లాంటి పార్టీ విలీనం అవుతుందా, తన అస్తిత్వాన్ని కోల్పోతుందా అంటే స్టిల్ ఐ డోంట్ బిలీవ్. అస్తిత్వం కోల్పోయేలా ఒక పార్టీ ఇంకో పార్టీలు ఎందుకు విలీనం అవుతుంది? రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన పార్టీ, రాష్ట్రమంతా రూట్స్ ఉన్న పార్టీ విలీనం బీజేపీలో అవుతుంది అనేది నేను కూడా ఆ వార్త వచ్చినప్పుడు నమ్మలేదు. కానీ బీఆర్ఎస్ లో చర్చల సమయంలో ఏం చేద్దాం మనం అన్న సమయంలో ఒకానొక ప్రతిపాదనగా కొంతమంది, బట్ అది కూడా ఒక పాయింట్ గా చర్చ లెక్కైతే వచ్చింది కనుకనే మీడియాలో వార్తలు వచ్చాయి. అందువల్ల బీఆర్ఎస్ బీజేపీ పట్ల కాస్త సాఫ్ట్ గా ఉండాలి అనే అవగాహన మాత్రం వచ్చారు. అందువల్ల బీఆర్ఎస్ వాస్తవంగా బీజేపీతో పొత్తు కూడా రెడీ, కానీ ఆ పొత్తు బీజేపీ అంగీకరించలేదు. వాస్తవంగా బీఆర్ఎస్ ఇంట్రెస్ట్ కూడా ఉంది, కానీ బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు ఉండేవి.